శ్రీమాత్రే నమః. 2026వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2026 నూతన సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా 2026 జనవరి 1వ తేదీ గురువారం వచ్చింది. గురువారానికి అధిపతి గురువు కాబట్టి జనవరి 1వ తేదీ ఎవరైతే నవగ్రహాల్లో గురు బలాన్ని పెంచుకోవడానికి ప్రత్యేకమైన కొన్ని పరిహారాలను పాటిస్తారో వాళ్ళకి 2026 మొత్తం కూడా గురుబలం సంపూర్ణంగా కలిగి గురుబలం వల్ల అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అన్ని సమస్యలకు మూలం గ్రహదోషాలు. ఎన్ని గ్రహదోషాలు ఉన్నా గురు యొక్క బలం ఉంటే 70% దోషాలు తొలగిపోతాయి. జనవరి 1 గురువారం రావడం చాలా అదృష్టం. కాబట్టి గురుబలం పెంచుకోవడానికి ప్రత్యేకమైన విధి విధానాలను జనవరి 1వ రోజున పాటించాలి. ఆ రోజు ఉదయాన్నే అందరూ కూడా స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా పసుపు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. దానివల్ల గురుబలం కలుగుతుంది. వీలైతే కొన్ని పసుపు రంగు పుష్పాలు అంటే పసుపు పచ్చని చామంతి పూలు 1 లేదా 2 పసుపు పచ్చని చామంతి పూలు స్నానం చేసే నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. చిటికెడు పసుపు అలాగే పసుపు రంగులో ఉండే చామంతి పువ్వులు ఇవి వేసుకొని స్నానం చేస్తే గురుబలం పెరుగుతుంది. స్నానం చేసిన తర్వాత పసుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించాలి. 12 రాశుల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు 2026 జనవరి 1వ తేదీ పసుపు రంగులో ఉన్న వస్త్రాలు ధరించండి. ఎందుకంటే జనవరి 1 గురువారం వచ్చింది. నవగ్రహాల్లో గురువుకు పసుపు రంగు అంటే ఇష్టం. అందుకని పసుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించాలి. అలాగే సంఖ్యాశాస్త్రపరంగా తీసుకున్నా కూడా 2026 మొత్తం కలిపితే 3 అంకె వస్తుంది. కాబట్టి ఈ 2026 జనవరి 1 ప్రత్యేకత ఏంటంటే జ్యోతిష్యపరంగా గురువారం వచ్చింది. అధిపతి గురువు. సంఖ్యాశాస్త్రపరంగా నెంబర్ 3 వచ్చింది. 3కి అధిపతి గురువు. జ్యోతిష శాస్త్రపరంగా సంఖ్యాశాస్త్రపరంగా 2 రకాలుగా కూడా గురు బలం ఉన్న రోజు 2026 జనవరి 1కి ఉన్న ప్రత్యేకత. కాబట్టి గురువుకు పసుపు రంగు అంటే ఇష్టం. అందరూ పసుపు రంగు వస్త్రాలు ధరించండి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వీలు కాకపోయినా కనీసం పసుపు రంగులో ఉన్న కర్చీఫ్ దగ్గర ఉంచుకొని ఏదైనా పని మీద బయటకి వెళ్ళేటప్పుడు కర్చీఫ్ను దగ్గర పెట్టుకొని వెళ్ళండి. మరి జనవరి 1 ఏ దేవాలయాన్ని దర్శిస్తే 2026 మొత్తం అదృష్టము, ఐశ్వర్యము కలుగుతాయో, గ్రహ దోషాలు తొలగిపోతాయి అంటే జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలలో గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు. కాబట్టి అందరూ కూడా తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే 2026 మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ రుద్రాభిషేకం చేయించుకోవడం వీలు కాకపోయినా కనీసం శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి. ఈరోజు పసుపు కలిపిన నీళ్లతో శివునికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అన్ని అభిషేకాల కంటే 2026 జనవరి 1 పసుపు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేసే అభిషేకం అద్భుత ఫలితాలు కలిగిస్తుంది. సంవత్సరం అంతా ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే, కుటుంబ సమస్యలు పోవడానికి, ఆరోగ్యం బాగుండాలన్నా పసుపు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేయాలి. శివలింగం ఇంట్లో లేని వాళ్ళు పసుపు పచ్చటి చామంతి పూలతో శివుడి ఫోటోకు పూజ చేస్తూ కూడా ఈ మంత్రం చదువుకుంటే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి. కాబట్టి 2026 జనవరి 1 శివాలయాన్ని దర్శించండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. అలాగే మనకి గురు స్వరూపమైనటువంటి దేవతలు ఉంటారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి వీళ్ళందరూ కూడా గురు స్వరూపమైనటువంటి దేవతలు. ఏ భగవత్ స్వరూపాన్ని పూజించినా కూడా జనవరి 1వ తేదీ గురుబలం సంవత్సరం మొత్తం కలుగుతుంది. కాబట్టి దత్తాత్రేయ భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే 2026 జనవరి 1వ తేదీ దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి
దత్తాత్రేయుని దర్శనం చేసుకొని దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండను అలంకరించండి. అదేవిధంగా దగ్గరలో ఎక్కడైనా మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇంకొక గురు స్వరూపం షిరిడి సాయినాథుడు. షిరిడి సాయినాథుని భక్తులు ఎవరైనా సరే 2026 జనవరి 1 దగ్గరలో ఉన్న సాయినాథుడి మందిరానికి వెళ్ళి తునిలో ఒక కొబ్బరికాయను వేయండి. సాయినాథుడి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించండి. సాయిబాబా గుడిలో అన్నదానం చేయడం వలన సంవత్సరం మొత్తం గురుబలం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే సాయిబాబా మందిరం బయట తాలింపు పెట్టిన శనగలు పంచిపెట్టినా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో దగ్గర ఒక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. అలాగే జనవరి 1 అందరూ ఇంట్లో ఈశాన్యంలో ఒక దీపం వెలిగించండి. అలాగే 2026 సంవత్సరం అంతా గురుబలం పొందడానికి నుదుటన గంధం బొట్టు పెట్టుకోవాలి. నూతన సంవత్సరం రోజున 1.5 కిలో శనగలు పసుపు రంగు గుడ్డలో కట్టి శివాలయంలో బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా చేయడం ద్వారా అఖండ రాజయోగం కలుగుతుంది. గోవులో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ రోజున గోవుకు నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు కలిపి తినిపించాలి. ఇలా చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం లభించి ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే జనవరి 1వ తేదీన తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం సుసంపన్నంగా లభిస్తుంది. ఈ 2026 కొత్త సంవత్సరం నుండి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటికి ఒక తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి. తాబేలును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం పెట్టడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. స్వస్తిక్ గుర్తులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు గీయండి. ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. తద్వారా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ నూతన సంవత్సరం గురువారంతో ప్రారంభమవుతుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు 21 యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గూర్చి యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను గణపతి పటానికి వేయండి. ఇలా చేస్తే మాత్రం మీ అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. మన హిందూ ధర్మంలో అక్షింతలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ జనవరి 1వ తేదీన కొన్ని అక్షింతలను తయారు చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో ఉండే అక్షింతలకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో అక్షింతలను పెట్టుకుంటే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ఇష్టమైనది కాబట్టి జనవరి 1వ తేదీన ఒక కొబ్బరికాయను తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికున్న నరదిష్టి దోషాలు తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం లభించి ఈ సంవత్సరం అంతా మొత్తం డబ్బుకి లోటు ఉండదు. ఈ నూతన ఏడాదిలో ఒక రూపాయి బిల్లను తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ రూపాయి బిల్లని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం ద్వారా మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. ఇది మీ ఇంటి డబ్బును పెంచుతుంది. ఏడాది పొడవునా డబ్బు కొరత ఏర్పడదు. అలాగే మీ ఇంటికి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. దానికి నమస్కారం చేసుకొని ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 9 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల ఈ 2026వ సంవత్సరం మొత్తం మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని అందుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.